ఏమైందండి మీకు? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికండి? ఏమండి ఏమైందండి? ఎక్కడికి వెళ్తున్నారండి? మనశ్శాంతి కోసం వెళ్తున్నానే. ఇప్పుడు మీ మనశ్శాంతికి ఏమైందండి? నీ గురించి కాలనీలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారే, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అది మీరు నమ్ముతున్నారా? నేను నమ్మడం ఏంటి, కాలనీ అంతా నమ్ముతుంది కదా. వాళ్ళ గురించి నాకు అనవసరం అండి. మీరేమనుకుంటున్నారు నాకు అది చెప్పండి. నేనైతే నా కళ్ళతో చూడలేదే, వాళ్ళు చెప్పడమే విన్నాను. చూడండి, సముద్రంలో ఒక రాయి వేస్తే ఆ రాయి ఎంత లోతుగా వెళ్తుందనేది వేసిన వాడు కూడా చూడలేడండి. అలానే ఒక పుకారు సృష్టించిన వాడు ఆ పుకారు ఎంత దూరం పోతుంది, ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తుందనేది ఆ పుకారు సృష్టించిన వాడు కూడా గ్రహించలేడండి. పుకారు ఎప్పుడు షికారే చేస్తుందండి. మనం చెవితో వినేదానికంటే కళ్ళతో చూస్తేనే నమ్మాలండి. మీరెప్పుడైతే నా విషయంలో కళ్ళతో చూస్తారో అప్పుడే నన్ను నిందించండి.